రాత్రి అయితే అణుబాంబు పడుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రాత్రి అణుబాంబు పడలేదు. ఆ దేశమంతా కాపాడబడింది. ఆ దేశంలో పౌరులందరూ కాపాడబడ్డారు. ఇంగ్లాండ్ దేశం మీద అణుబాంబు పడలేదు. అయితే ఇంగ్లాండ్ మ్యూజియంలో ఈ మాటను రాసిపెట్టారంట. ఇంగ్లాండ్ మ్యూజియంలో ఈ మాటను రాసిపెట్టారంట. ఏంటి ఈ మాట అంటే, లండన్ సేవ్డ్ బై ద ఓల్డ్ ఉమెన్ ఫెయిత్. లండన్ సేవ్డ్ బై ద ఓల్డ్ ఉమెన్ ఫెయిత్. ఈ మాట ఇప్పటికక్కడ రాసిపెట్టారంట. కారణం ఏంటంటే ఆమె ఒక్క ఫెయిత్, ఆమె విశ్వాసంతో ప్రార్థించిన దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం మీద ఆ అణుబాంబు పడకుండా చేశాడని వాళ్ళ యొక్క మ్యూజియంలో దాన్ని రాసిపెట్టారంట. జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క చేతుల్లో కాకుంటే మరి ఎవరి చేతుల్లో మనకు భద్రత ఉంది? దేవుని యొక్క చేతుల్లో కాకుంటే టైం ఎంత? దేవుని చేతుల్లో కాకపోతే ఎవరి చేతిలో మనకి రక్షణ ఉంది? దేవుని చేతిలో కాకపోతే ఎవరి చేతిలో మనకు భద్రత ఉంది? భద్రతా దళాలు మనల్ని కాపాడగలవా? ఏ భద్రతా దళాలను పెట్టుకున్నదో పాపం ఇందిరాగాంధీకి భద్రతా దళాలు ఎవరు? గాంధీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఎప్పుడు AK-47 పట్టుకొని ఆమెకి ముందు నలుగురు, వెనక నలుగురు, ఇటుపక్క నలుగురు, అటుపక్క నలుగురు ఎప్పుడు కాపలా కాస్తారు. అదిగో అలాంటి వాళ్ళే ఇందిరాగాంధీని తూట్లుగా పొడిచి చంపేశారు, కాల్చి చంపేశారు. ఏ సెక్యూరిటీని ఆమె పెట్టుకుందో ప్రాణాలు కాపాడుకోవడానికి, అదే సెక్యూరిటీ చేతిలో చనిపోయింది. మనిషిని భద్రత ఎక్కడుంటుంది? ఎలా మనల్ని మనం భద్రపరచుకోగలము అని అంటే, మన ఇండ్లు మనం కాపాడలేవు, మనం కట్టుకున్న కోటగోడలు మనల్ని కాపాడలేవు, మనం కట్టుకున్నటువంటి ఏ వ్యవస్థ మనల్ని కాపాడలేదు. భూమి మీద మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోవడం అంటే దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో, ఆ దేవుని యొక్క ఆ మందిరంలో మనకి సురక్షితమైనటువంటి స్థితి ఏర్పడింది. అలాగనే మందిరంలో రక్తపాతం జరిగిన సందర్భం మరొకటి ఉంది. ఓకే, బైబిల్లో చూద్దాం ఎక్కడ జరిగింది. హననీయ సప్ఫీరా. ఓకే, ఇంకొకసారి మనము దినవృత్తాంతములు 2వ గ్రంథంలోకి వద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం. కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. ఎవరైనా? నెబుకద్నెజరు రాజు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి, యెరూషలేము దేవాలయము, సొలొమోను కట్టిన దేవాలయంలో యవ్వనులు అనేక మంది వెళ్ళి తలదాచుకుంటే, ఆ దేశంలోనికి, ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి వాళ్ళందరినీ ఖడ్గము చేత సంహరించాడంట. రక్తపాతం అయిపోయింది. దేవుని మందిరం అంతా కూడా రక్తపాతం అయిపోయింది. రక్తపాతం అయిన తర్వాత అతడు యవ్వనులందైనను, యువతులందైనను, ముసలి వారందైనను, నెరసిన వెంట్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధిలోనిది, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యమంతటిని బబులోనుకు తీసుకొని పోయెను. ఇదిగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకులు తగు వరకు వారు అక్కడే ఉండి అతని కుమారులకు దాసులేరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశములు అనుభవించుట కొరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములో అనుభవించెను. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు కాలంలో కూడా దేవుని యొక్క మందిరము మొత్తం రక్తపాతం అయిపోయింది. ఆ మందిరములంతా కూడా ఆ యొక్క యవ్వనస్తుల రక్తము దేవుని మందిరంలో మోకాళ్ళ లోతు రక్తం పారిందంట అక్కడ. అంటే యవ్వనులందరూ అయినా కానీ, ముసలి వారందైనను కానీ, తల వెంట్రుకలు నరిసిన వారందైనను కానీ కనికరింపక అందరినీ కత్తివాత హతం చేశారు. వీళ్ళందరూ ఎక్కడ దాచుకున్నారు? సొలొమోను యొక్క కట్టించిన దేవుని మందిరంలో దాచుకున్నారు. వాళ్ళందరినీ రక్తపాతం చేత హతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మన కుటుంబాలకి మనమే ల్యాంప్ అయి ఉన్నప్పుడు, మన కుటుంబాలకి మనమే వెలుగుగా ఉండాల్సిన మనము, మన కుటుంబానికి మనమే దీపంగా ఉండాల్సిన మనము ఒకవేళ శాపంగా మార్చబడుతున్నామా? ఒకసారి మనమే ఆత్మవిమర్శ చేసుకుందాం. మనకి మనమే
విమర్శించుకుందాం. మనలో ఒకటిగా పశ్చాత్తాపం ఉండాలి. రెండవదిగా మనమే లీడ్ చేసే వారమై ఉండాలి. మూడవదిగా అంటే నడిపించే వారమై ఉండాలి. మూడవదిగా మనమే యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికుని వలె మన కుటుంబం కోసం మనం కష్టపడి మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. నాలుగవదిగా మనము మన కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క చేతుల్లోనికి రావాలి. దేవుని యొక్క చేతుల్లో ఉండే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అప్పుడే మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం.